బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం దాడి ఘటనలో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు మహావీర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ అయితే, మరి ఇదేం గవర్నమెంట్ నాకైతే అర్థం కావడం లేదు. మరి అక్కడ టైటిల్ గెలిచి బయటకొచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి సరైన ప్రొటెక్షన్‌ని కల్పించకుండా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జైల్లో పెట్టడం ఎంతవరకు సబబో నాకైతే అర్థం కావడం లేదు. ఒక నిరుపేద కుర్రాడు మరి టైటిల్ గెలిచి బయటకొస్తే ఆయనకి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చేది ఇదేనా? అతనికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇదేనా? ఒక సాధారణ జేబు దొంగని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. అసలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అందరికీ ఇదే న్యాయమా? ఒక్కసారి ఆలోచించుకోండి. అతని ప్లేస్‌లో ఒక సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఒక సాధారణ రైతు కుటుంబీకి కూలీ కాకుండా ఇంకెవరైనా ఉంటే పరిస్థితి ఇదే రకంగా ఉండేదానంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి తప్పదు. మరి ఈయన ఎంతవరకు దానికి కారణమయ్యారు అనేది ఆలోచించాలి అంటూ పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నారట మన కేటీఆర్. అంతేకాదు ఆయన కోసం బెయిల్ పేపర్స్‌ని అరేంజ్ చేస్తానని ఖచ్చితంగా మరి ఇప్పుడు చెంచల్ కూడా జైలుకి మరి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారట మన కేటీఆర్. కేటీఆర్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్‌ని మరి పరిపాలిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై సవాలు విసిరారు. మరి ఖచ్చితంగా పోలీసు శాఖకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసి, వాళ్ళకి సరైనటువంటి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి తొలగించాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నానంటూ ఆయన తరపు కోరినట్టుగా సమాచారం. కాబట్టే ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో మరి భారీగా షాక్‌లో ఉన్నారు. బిగ్ బాస్ ఫినాల్ నేపథ్యంలో ప్రశాంత్ బయటకొచ్చి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ సైతం బయటకు రాక ఇద్దరి మధ్య భారీ గొడవే జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులను మరి పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతని స్నేహితుడు వినయ్, ఏ4, ఏ5గా అతని డ్రైవర్స్‌ని చేర్చారు. దీంతో నిజంగానే ఇది చాలా దారుణమైన విషయమని 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేయడం ఊహాతీతంగా అనిపిస్తోంది. దయచేసి విడిచిపెట్టండి అంటూ కోరుతున్నారు కేటీఆర్.